ముయ్ ముయ్. ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్తే బతికినట్టు కాదే. నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు. నీకు తెలియాలి. నీకు ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తాను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గెటప్ ఏంటో. అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎప్పటికైనా దున్నపోతు క్యారెక్టర్ అన్నారు. ఇక్కడికి మేకప్ వేయండి రా. దున్నపోతానండి. సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. అగ్రస, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు డాక్టర్ల మీద చందలు అడుక్కునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. చీరలాగా అగ్రస, మాకు అర్థమైంది. ఇప్పుడు ఆ చీర లాగుతాను. ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు. ఆడి ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు. నేను చూడడానికి పండు ముసలోళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడే. అమ్మ సీతమ్మ, ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా? ఓ, వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఏంచారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా, మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా, ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధనుడు, దుశ్శాసుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓర్ నీ అయ్యే, నీకు దండం పెడతాను. వేరే గిట్టపేసుకుంటా. ఇంకో గెటప్ అండి. ఆడ టెలిపండి ముందే లాగే లాగే. కాదు ఏమి నీకేట పని పాట లేదేట? దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. చేంజ్. ముసలా కొడుకు, ఈ కోడి ప్యాంట్ గడ మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు. నువ్వు కానిచ్చాయి. అమ్మా, అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నీకి బీపీ వచ్చినప్పుడల్లా మాకు వీపులు ఆచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరామంత వేట. ఏటాస్ చీర లాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినోడు చీర లాగితే టేట్ లాగితే కాముకుండా. ఎంత నా చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస 100 మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలదు నీకు. ఏడ్సావే, చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా. చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తమని లాగేస్తా వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అటు తిరిగి లాగేస్తా. ఇందా నేను చిన్నబాదేస్తాను రా. అయినా మా బాబు మమ్మల్ని పెంచడే, కావాలంటే నన్నండి. ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడవు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఎదో ఒకటి కనడానికి అసహ్యం వేస్తది. 100 మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్. కళ్ళు ఉన్నోడికి ఏముంటది? ఆగండి సార్, లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకలు తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు. కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు గొడవలు పెడతావరా? నీ హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు.
లాగి పెట్టి కొట్టేది నన్న కావాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఆ, ఇది వాడతావా ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మ అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. సంబంధం లేని అంటే చేస్తారా? ఈకర్రా మీరు. చీరలు అంటారా? చీరలు జిక్కుమని వెళ్ళాలా? గాంధారి రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడే, నువ్వు దుశ్శాసనుడివే. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. ఆ, లాగాలి అమ్మ చూసిన చాలు కానీ ముందు సార్ తోచిదే, దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగమంతేమో కప్పుతండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడైనా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుడిలా కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. థ్యాంక్ యూ సార్. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా ఇరిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా?